హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల పప్పు చట్నీ. టిఫిన్ సెంటర్లో దొరికే చట్నీలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇడ్లీ, దోశ, ఉప్మా దేంట్లోకైనా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా చేసేయచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు: వేరుశనగ పప్పు, పుట్నాలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, ఆయిల్, కరివేపాకు, ఎండుమిరపకాయ. ఇప్పుడు ఒక కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేరుశనగ పప్పు వేయించుకోవాలండి. మార్నింగ్ టైంలో అస్సలు టైం ఉండదు కదండి. అలాంటి టైంలో ఇలాంటి చట్నీలు తొందరగా చేసేసుకుంటే చాలా టేస్టీగా, ఈజీగా, తొందరగా అయిపోతుంది. వేరుశనగపప్పు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అవుతున్నప్పుడే పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు ఫ్రై అవుతున్నప్పుడే పుట్నాలు కూడా వేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుట్నాలు ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదండి, కొద్దిసేపు ఫ్రై అయితే చాలు. మూడు కలిపి బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోవాలండి. తర్వాత అదే బాండల్లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు కడిగి వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటికీ సాల్ట్ యాడ్ చేసేసుకుంటే అంతేనండి. వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు. ఈ రెండు కొంచెం చల్లారిన తర్వాత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత గిన్నెలో తీసుకొని ఇంకో కడాయిలో చట్నీ పోపు వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు పోపు వేసేసుకొని అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ వేసి స్టవ్ ఆఫ్ చేసి చట్నీలో వేసేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను ఇడ్లీలోకి సర్వ్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి.